నిమ్మకాయల వర్షం కురిపిస్తున్నారు వీళ్ళు. కూర్చోబెట్టి చేత కూడా చేయనట్టుంది కానీ అది బార్బిక్యూ చేయనట్టుందా? ఇడందా దిష్టి తీస్తున్నాడా అయినా బాయా వరం తుప్పు చూడరా మసాలా విజయ్ ఉప్పు చూడు ఊపిరిగా ఆగిపోద్దాం రే ఓయమ్మ కాల్చేనాడు. ఆడ పురుగులకు మంట ఏడ బార్బిక్యూ అంట. ఒరే ఒరే ఏంద్రా బార్బిక్యూ చికెన్ పొగ చికెన్ ఇదే ఫ్లేవర్నా స్మోకీ ఫ్లేవరా పొగ సరుకు వేస్తున్నా. ఇంకైతే పొడుగునేస్తున్నాం ఇక కప్పలు అరుస్తా ఉండే వినిపిస్తున్నాయా? ఇంక పడుకునేస్తాం కప్పల సౌండ్తో మ్యూజిక్తో ప్రశాంతంగా నిద్రపోతాం. చెమటలు అయితే పడుతున్నాయి. నాకేమన్నా నమ్ముకోలే చూద్దాం పడుకోవడం నేను ట్రై చేద్దాం. కరెంట్ ఎన్ని గంటలు మావా? 7:30 గంట 7:30కి వచ్చింటే ఇదిగో బోర్ కూడా వేసేసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ వీడియో మేము ముందుకు వచ్చాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ రోజు మా కైల్లో ఉన్నాం. ఇదిగో నారు పోసి ఎన్ని రోజులు అవుతుందా? 15 రోజులు ఏంటది. ఇక్కడికైతే రోజు మా వాళ్ళు వచ్చి రాత్రిలో ఇక్కడికి వస్తారనమాట. అంటే ఎండాకాలం కదా ఇది, మొత్తం ఖాళీగా ఉంటుంది. మొత్తం ఈ ఏరియా మొత్తం ఖాళీగా ఉంటుంది. బర్రెలు ఏంటంటే ఈ కాలం మేము వదిలేస్తాము. సాయంత్రం కొంతమంది మేము కట్టేసుకుంటాము, కొంతమంది కట్టేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే కొన్నిసార్లు దూసిపోతాయి మావి కూడా. అలాంటప్పుడు ఏంటంటే నారుల్లోకి వచ్చి పడిపోతుంటాయి. అందుకని రాత్రి కాపలాక ఇక్కడ వస్తూ ఉండాలన్నమాట. 9 గంటల నుంచి 10 దాకా 11 దాకా అట్టుండేసి పోతూ ఉంటారు. ఈరోజు మా వాళ్ళందరికీ మేము సెలవు ఇచ్చి మేమైతే ఇక్కడ ఉండబోతున్నాం. అది కూడా రాత్రి క్యాంపింగ్ చేయబోతున్నాం. మనం కొత్తగా బార్బిక్యూ సెటప్ కొన్నాం. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలు చూసుంటారు అనుకుంటున్నా. ఇప్పుడు దాంతో మనం బార్బిక్యూ అయితే చేద్దాం. రాత్రికి అయితే ఈ ప్రశాంత వాతావరణంలో మన కైల్లో అయితే క్యాంపింగ్ చేద్దాం. అద్దిరిపద్ది వీడియో మీరైతే వచ్చింది. ఇదే మా నారు. ఇందా చెప్పాడు కదా మా మామ 15 రోజులు అయిందని. 10లే కదా మామ? 10లే సార్. ఈసారి మా వాళ్ళు ఏంటంటే ఒకరు నారు అయితే బాగానే ఉంది. మా వాళ్ళు 10 వేస్తామన్నా. మా వాళ్ళు ఎట్టంటే ఒక్కొక్కసారి ఒకరు వేస్తే చాలు అందరూ అదే అంటే అందరికి అట్టయితే మనకు కూడా అట్టే అవుతుంది అనుకొని అయితే అట్టే వేస్తారనమాట. విడిగా అయితే వేసుకోరు, ఎవరో ఒకరు వేసుకుంటారు. ఇదిగోండి ఆల్రెడీ దునుగాలు అయితే జరుగుతున్నాయి. ఇగో ట్రాక్టర్ వచ్చి దున్నుతా ఉంది ఆడ. ఇంకా రాత్రికి ఇగోండి మొత్తం ఖాళీగా ఉంటుంది. ఎక్కడైతే పైర్లు ఏమి ఉండవు, ఓన్లీ నార్లు ఆడ నార్లు ఉంటాయి. వాటికి బర్రెలు ఎవరి నారు కాడ వాళ్ళు కాపలాకి వస్తుంటారు అనమాట రాత్రిలో. ఈరోజు అయితే మనం ఉంటాం ఈ నారులు అన్నిటికీ. ఇదిగో ఎడకనారు ఆడకనారు. ఇదిగోండి అభిలాష్ గారు చూడండి కాళ్ళు ఎత్తేసాడు పనుకున్నాడు. అదొక లోకం వాడిది ఎరా, అంతే అదొక లోకం. ఇంకైతే మనం మీకు బార్బిక్యూ సెటప్ చూపిస్తాం, పోయి చూద్దరు ఇప్పుడు రాత్రికి. దాంట్లోనే కథ ఇగోండి ఈ ప్లేస్ లోనే మనం క్యాంపింగ్ చేయబోయేది. ఈ ప్లేస్ లో నారులు అన్ని ఎడే ఉండే చాలా ప్రశాంతంగా ఉంది మాత్రం. ఇదిగో ఇదే మన బార్బిక్యూ సెటప్ కొత్తది, ఇప్పుడే ఓపెన్ చేసినాం తెచ్చి. ఇదిగోండి ఇదే ఒక 8 స్టిక్స్ వచ్చినాయి, ఒక బార్బిక్యూ సెటప్. అది పెట్టిలాగా మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ ఎన్ని నార్లు ఉన్నాయి చూడండి. ఆడొకటి ఏడొకటి ఆడొకటి మొత్తం నార్లే. ఇంకైతే మనం క్యాంపింగ్ టెంట్ ఈ ప్లేస్లో వేసేసుకుందాం. ఏరా ఇది బాగుందన్నా, రోటావేటర్ కొట్టినందువల్ల గట్టిగా అతుక్కునేసింది. ఈడు కొట్టించాడు. ఈడు చూడండి రావడం సాపేసుకుని బిడ్డ ప్రశాంతంగా పడుకున్నాడు. ఇంకేమైతే రెడీయా? చికెన్ రెడీ చేయాలంట ముందు. ఏంది మా చూస్తున్నాం కానీ పొద్దుపోయిందా? సపసపా పొద్దుపోయింది. ముక్కలు కూడా బాగానే ఉన్నాయి, సైజు. అయ్యో నేను కొట్టించుకొచ్చిన అదొకటి అఖిల్ కూడా చెప్పడం అవుతారు. అఖిల్ కూడా కాదు మస్తాను బాయ్ బిర్యానీ వద్దులే మనం బార్బిక్యూ కడగండి. మొక్కలు తెచ్చినాడా నా కోసం? మొక్కలు నీళ్ళు పోయిరా. నా కోసం అయితే ఇది ఉందా? ఉంటుంది. నువ్వు ఇది నీకునైతే మెడకాయ. నా మెడకాయ నాకేం ఇబ్బంది. చాలా బ్లషా నీట్గా కడుగు చికెన్ పాటంగా చెయ్యి. ఫస్ట్ చికెన్ అయితే నీట్గా కడుక్కుందాం. నీసుక నక్కలాడు వచ్చేస్తాయి రాత్రిలో. ఈ చెరువు దగ్గరే ఇదిగోండి, ఇదే మా ఊరు చెరువు. ఆ దగ్గరలోనే ఉంటాయి నక్కలు కూడా. అడవి పందులు కూడా వస్తాయి. అడవి పందులు రావులే, నక్కలు వస్తాయి. అడవి పందులు పైరు బాగా పండే స్టేజ్ లో ఉంటుంది చూడు, అప్పుడు నార్లో కూడా దుల్లాడతాయమ్మయ్యా. పొట్ట తీసినప్పుడు లేరు వచ్చేదే. ఏం సరేనా? నార్లో వచ్చి కూడా దుల్లాడతాయి. నెట్గా అయిపోయింది చికెన్. చికెన్లోకి కల్లుప్పు వేసుకుందాం, పసుపు వేసుకుందాం, రుచికి సరిపడా మిరప్పొడి వేసుకుందాం, కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ధనియాలు మిరియాలు పట్టా లవంగ పొడి చల్లుకుందాం,
ఫ్రెండ్స్ కప్పలు చూడండి ఎట్లా వస్తున్నాయో చూడండి. వానాకాలంలో కదా అరవాల్సిందే. వాన వస్తుందేమో భయంగా ఉంది నాకు. నీళ్ళ కైల మీద నీళ్ళు ఉన్నాయని అరుస్తున్నాయంట. వర్షం కోసం అభిలాష్కి తెలుసు కప్పల సైకాలజీ బాగా తెలుసు వీడికి. అభిలాషా పోజ్ కూడా డాక్టర్లు ఏది ఇది ఆర్ఎంపీ డాక్టర్. మనుషులకు చేస్తావా? తమాషగా అన్నాడులే. నిమ్మ దెబ్బ పెట్టుకుందాం. నిమ్మకాయల వర్షం కురిపిస్తున్నారు ఇల్లు. వాడు కూర్చోబెట్టి చేత కూడా చేయనట్టుంది కానీ అది బార్బిక్యూ చేయనట్టుందా? ఇడాందా దిష్టి తీస్తున్నాడా? కొద్దిగా నూనె పోసుకుందాం, పెరుగు పోసుకుందాం. ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టించే విధంగా కలిపేసుకుందాం. అవే బార్బిక్యూ ఎప్పుడు చేయలే కదా మామ. గ్రిల్ చేస్తున్నాం కానీ బార్బిక్యూ చేయలే. అసలు అంత పడుతుందా బార్బిక్యూలా? 2 సార్లుగా పెట్టాలి, ఒకేసారి అట్ట పడుతుంది. ఏ పనైనా 2 సార్లు అది ఒకసారి పోయినా ఇంకోసారి ఒకసారి మోడల్స్ నుంచి అయినా ఇంకోసారి శుద్ధంగా వస్తుంది. బాయా వరంత ఉప్పు చూడరా మసాలా విజయ్, ఉప్పు చూడు, ఉప్పు గిప్పు అన్ని ఇప్పుడే అర్థమైపోతాయి. అంటే ఒకవేళ ఏదైనా తప్పు అయితే ఈయన కూడా చూసినాడు అని చెప్పేస్తాడు. అంటే పెద్దోడు కాదనా, కరెక్ట్ గా సరిపోలా. దాని మీద ఇస్రాకేసిండు పురుగులు పడుతుంది. చెప్తారు నాకు ఉప్పు ఎందుకు పసుపు ఎందుకు అని, మాస్టర్ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు. అవునులే అన్నా తినిచ్చిన ఈ మాపన. నేను ఇట్ట తిన్నాను, నేను కాల్చుకొని తింటా, మీరు కావాలని తినండి. అయ్యిరా చూడు జ్యూసీ జ్యూసీ గట్టనాయి, పురుగులు పడిపోతున్నాయి. జ్యూస్ కాస్త వేస్ట్ అయిపోతుంది. ఇస్రాకు పెట్టే పక్కన పెట్టేద్దాం. పెట్టి ఇంకా కాసేపు ఏం చేయాలి అభిలాష? 10 నిమిషాలు పెట్టాలి పక్కన. ఏం చేయాలా? మసాలా కాదు ఇప్పుడు ఏం చేద్దామా? కాసేపు పక్కన పెట్టేద్దాం. మొక్కలకి మసాలా పట్టాలంటే 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలా. ఓకే, ఇంక ఊర పెట్టుకుందాం. క్యాంపింగ్ టెంట్ వేసుకుంటున్నాం, చికెన్ వరుతా ఉంటుంది. అభిలాష్ చెప్పినట్టు బాగా వేసుకో. అది ఆ టెంట్ వేసుకునేటప్పుడు ఈ తోట పట్టేసుకోవాలా, లేకపోతే కింద ఏదన్నా ముళ్ళు ఉంటే అయిపోద్ది. ఫస్ట్లో మేము తెలియక అట్ట వేసేస్తున్నాము, మన వాళ్ళు చెప్పారు, చాలామంది కామెంట్ చేశారు. చాలా రోజులు అయింది అసలు క్యాంపింగ్ వేసి. అందరూ కొంచెం మంచిగానే కామెంట్లు పెట్టారు. ఏమరా క్యాంపింగ్ టెంట్ కొని ఇంట్లో పెట్టుకున్నారా, పిల్లలు పిగిలిస్తున్నారా, క్యాంపింగ్ టెంట్ అంత లావుది కొని ఇంట్లో పెట్టుకున్నారు సమ్మర్లో అది ఇది అని. చేద్దాం అనుకుంటే ఇప్పుడు కుదిరింది, కానీ కుదరటం అయితే ప్రశాంతమైన వాతావరణంలో కుదిరింది. ఎన్ని రోజులు ఏంటదిరా? నెలలో ఇల్లా దీన్ని తీసా మొన్నే కదా నా బీచ్లో వేసామా. అది నేను చెప్పినా లేరా ఆల్రెడీ. ఆ కింద నేను ట్యాగ్ నెలలో ఏ నెలలో వేసింది కూడా చెప్పిన. అది 3 నెలల ముందు వీడియో మనం పెట్టాం కదా. వీడియో పెడితే చూడు క్యాంపింగ్ టెంట్ వేసి 2 నెలలు అయిపోతుంది. 2 నెలలు కాదు 4 నెలలు అయింది. 4 నెలలా? ఫిబ్రవరిలో వేసింది దాన్ని సముద్రం దగ్గర, మళ్ళీ ఇప్పుడే వేయడం. కొట్టా బ్రషా నేను తోడాల్సినట్టుందా? ఎక్కుతుందిరా? ఏగలు మాత్రం మామూలుగా లేవురా ఈరోజు. పైరు కాడు కదా ఏగలు ఎక్కువ, చీకటీలు కాదు అదొక ఏగలు, మామూలు ఏగలు అవి మంట పెడితే పోతాయి. సరే మనం అలా మిషన్ తెచ్చేసుకుందామా? ఊరికే బటన్ నొక్కితే సమ్మని లేచేస్తుంది. ఇదే బాగుంటుందేమో ఫీలు. అజయ్ పోయి లేపురా దాన్ని. అజయ్ రాజే టైట్ తనేస్తుందా? లేపు కోసలో లేపు. ఎట్లా లేపేస్ ఇప్పుడు కొట్టు. టైట్ చూడు ట్యూబ్. ఇదిగోండి కిటికీలు అన్నీ సెట్ అయిపోయినాయి. చాలా రోజుల తర్వాత మన క్యాంపింగ్ టెంట్లో రాత్రి అంతా క్యాంపింగ్ చేయబోతున్నాం. అంతలేక నారు మీద మంచు చూడండి ఎట్టున్నదో, మెరుస్తుంది కదా. అదే కప్పలు ఎత్తుకున్నాయి. లైట్ వేసే చాలా కప్పలు అరుస్తున్నాయి. మా మామ పురుగులు ఎక్కువ ఉన్నాయని చిన్న క్యాంప్ ఫైర్ అయితే వేస్తున్నాడు. ఇంకా విజయ్ గారు అయితే బొగ్గులు సెట్ చేస్తున్నాడు దీనికి. అవి తీసి విజయ్, అవి ఇప్పుడు అవసరంలే, అవి వేరు చీకులు అవి అంతా. అవి మనం సముద్రం కాడ ఏడన్నా చేద్దాం వాటితో. అంతేలే.
ఫస్ట్ ఏంది మామ, వెజ్ చేద్దాం నాన్ వెజ్ చేద్దాం దీంట్లో ఫస్ట్? నాన్ వెజే. సరే పోయి. ఇవి మాకు పల్లెటూరు కాబట్టి మేము పొయ్యి మంట వేసుకున్నాం కాబట్టి మా బొగ్గులు దొరికేస్తాయి. కానీ బయట ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయిలే. చాలు రే ఎక్కువ ఎందుకు, దానికి సరిపోయిననే పోయాలరా. చూసేదానికి చిన్నదిగా ఉన్నాయి, బొగ్గులు మాత్రం కావాల్సిన పడుతున్నాయి. సగం కోతుంది అది. పురుగులు భలే ఇసుగు పుట్టించేస్తున్నాయి. పురుగులు వస్తూ ఉంటాయి, ఎట్టుందంటే ఇసుగుగా ఉంది. మంటేసేస్తే వెళ్తాయి అవి. అవును మంటేస్తే ఎందుకని వెళ్తాయి అవి? మంటలో పడిపోతుంటాయి, మనకి తెలదు. కాదు వెళ్తురుకొచ్చి భయపడి వెళ్తాయి మమ్మీ, కాలిపోతుందిరా. ఇప్పుడు రమ్మనరా పురుగులనే, ఇప్పుడు రమ్మని వెళ్తాయి, జంప్ అయిపోతాయి. దాంట్లో పడిపోతుంటాయి, మనకి తెలియదు. అది రావు మామ దాంట్లోకి, దూరంగా వెళ్తాయి. మంట చూస్తే భయం కదా మామ ఏటికైనా. అంటుంటే బెస్ట్. ఇప్పుడు దీంట్లో ఒకరంతా మంట తీసి దాంట్లో పెట్టి వెలిగించాలా, అంతే కదా? అంతే. బిడేసిదే 10 నిమిషాలకి అయిపోతాయి. తగులుకుంటా ఉంది మన బార్బిక్యూ. ఫస్ట్ టైము ఇదే ఓపెన్ చేసి ఫస్ట్ అయితే వేస్తున్నాం. ఎన్ని రోజులు వస్తుంది చూడాలి ఇది. కానీ బాగుంది, అదే అడిగిపోద్ది. కానీ సింపుల్గా ఉంది, సూట్ కేసు మాదిరిగా. ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. కొత్త కదా, తెలియట్లే ఫస్ట్ ఎట్ట చేయాలని. లే మంట మండుతా ఉన్నప్పుడు బొగ్గులు ఎక్కిస్తా ఉండాలి ఒట్ల మీదకి. అప్పుడు ఇసరుతా ఉన్నాం అనుకో మంట చేస్తుంది. 3 బొగ్గులు పెడతా ఉన్నా, అదే మండుతుంది చూడు ఇప్పుడు. ఊపిరిగా ఆగిపోద్దాం రే, ఏమో కాల్చేనాడు. ఆ విధంగా ఓదకపోతే మండవనా కుదరదు. ఎత్తేసుకున్నాయా? ఎత్తుకునే పాఠంకి వచ్చేయండి. వా ఏమో తట్టేస్తాడు, మొత్తం తొలిపోతాయి. సార్ రే నైనా రే సార్ నైనా. నిప్పుల పైన అయితే గ్రిల్ పెట్టుకుందాం, జాగ్రత్త. నిప్పులు బొగ్గులు అయిపోయినాయి, బొగ్గులు కూడా నిప్పులు అయిపోయినాయి. కొద్దిసేపు ఉంటే బూడిద అయిపోయేటట్టున్నాయి. కానీ పెట్టు సెగెక్కిపోతుంది. ఎర్నెట్ చేసిన మొక్కలు ఏమన్నా ఇంక స్టార్ట్ చేద్దామా? మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నా. మసాలా మొత్తం ముక్కల్లోకి బాగా ఊరిపోయింది. సౌండ్ కూడా వస్తుందా? 2 hours వస్తాయి. ఒక సైడ్ కాకెక్కేసుందిరా. అవును కదా, చూడు అందులో ఇక మాడుతున్నాయి. తిప్పడం స్టార్ట్ చేయాలా? పలసంగా పెట్టు చాలు. పలసంగా పెడితే మన నిప్పులు వేస్ట్ అయిపోతాయి. మొత్తం జరిపినాయి కదా ఒకే. తిప్పుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఏమోనని. ఊరికే ఫస్ట్ వేసిన లెగ్ పీస్ తిప్పి చూడ. ఆయిల్ వేస్తా ఉన్నదా? ఎట్టుందా? లేదు అట్టే ఉందా? ఓకే, అది తోట అది మాడది వస్తుంది. ఈ లెగ్ పీస్ మారుతుందిరా, కనిపిస్తుందా? ఈ లెగ్ పీస్ మారుతుంది. అబ్బా కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎట్ట వస్తుంది. మాడిపోతున్నాయా? అబ్బా ఇంకా ఉడకాలనా? ఇంకా ఉడకద్దు అయితే ఎప్పుడు తినేస్తా. ఇంకా మాడతాయిలే. మొక్కలన్నిటి మీద లైట్గా నూనె పోసుకుందాం. ఈ పురుగులు మమ్మల్ని అయితే బతకనిట్లేదు ఫ్రెండ్స్, మొత్తం పురుగులు వచ్చేసినాయి. ఆడ పురుగులకు మంట, ఏడ బార్బిక్యూ వంట. ఈ కప్పలు బాధ ఉంది, నాకు అర్థం కావట్లేదా? లైట్ వేస్తే వాటికి కొంచెం డిఫరెంట్గా ఉన్నది. ఏంది కొత్తగా ఈరోజు లైట్ వేస్తున్నారండి. ఏందో ఫ్రెండ్స్, పురుగులు మా వల్ల కావట్లేదా? మామ తిప్పాలి, మామ మాడిపోతున్నాయి, మామ తిప్పాలి, మామ కలిపినాయి, మామ సగం పడా. ఇది అయితే ఈ కన్నగా అయితే మాడి బొగ్గు అయిపోయింటుంది అబ్బాయి, నాకు తెలుసా. ఇటు తిప్పాలి మామ ఒక సైడ్. ఓకే ఇదిగో ఒరి
మనం నీట్గా తిప్పేది అది పట్టుకునేది ఉంది, అది కనబడలా. అది కానీ కనబడుంటే బాగుండేది. ఇగో మాడిపోతా ఉన్నాయి. చేతుని చెప్తున్నాడు. అయ్యో చేతు పిరికి కలిపి నా తలంతా పురుగులు వచ్చేసానా. ఉన్నాయిలే రేపటికి ఉంటాయి. ఇక్కడ ఏమన్నా పురుగులు మరి వచ్చగా ఉన్నాయా? మన కోసం వచ్చాయి ఈరోజే. ఒరే ఒరే ఏంద్రా బార్బీక్యూ చికెన్ పొగ చికెన్ ఇదా? ఫ్లేవర్నా? స్మోకీ ఫ్లేవర్నా? స్మోకీ ఫ్లేవరా? పొగసరు వేస్తున్నా. చూడండి నూనె పోసినాడు ఒకరంతా. ఇప్పుడు పైన పుయ్యాలా, కాకపోతే అది తెచ్చుకోకపోయేటప్పటికి అట్ట పోసినాడు. పొగ అయితే ఓహన వస్తాను. అది చూడండి. అబ్బా మాడిపోతాయిరా. తిప్పరా, మంట ఎత్తుకునేసిందా? ఆపి మంట ఆపి. మంట ఎట్ట ఆపుతావా? అట్టే గుట్టు అయిపోతులే. ఆగదు అది, అయిపోతుంది. అంతే 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 అంతే. గమ్ముండు. ఏందిరా ఈ బాధలా? పురుగులు వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తున్నాయిరా. చెవులోకి కూడా వెళ్తున్నాయి నాక. నీ బాట్లా పోతున్నాయి ఒకటి పాటికి ఒకటి పనులు అయ్యి ఉన్నాయి. మన పనులు మనం చూడండి. ఇల్లంతా చేతులంతా అయ్యే. మొక్కలు అయితే కొద్దిసేపు ఉంటే మాడిపోయే విధంగా ఉన్నాయి. తీసేద్దాం. భయపడిపోతున్నావు. అమ్మా చేత్తు తీసేసేస్తున్నాడు నాయన. రాత్రిలో అంతే నాయన. మా మామ ఏమనుకో బాగా నాయన చేత్తు నెత్తేస్తున్నాడు. ఒరే ఏడుతున్నాడు అందరా చేత్తా అతనా? ఆడుతుంది ఆయనకు కూడా. కావాలనే నిదానంగా ఎత్తుకోవాలా. ఒక వాయి అయితే కంప్లీట్గా అయిపోయింది కాబట్టి రెండో వాయి వేసుకుందాం. కాక మీద ఉందా? కాక మీద ఉంది. ఇంత నైఫ్నాయా? కప్పలు మలుకున్నాయి. రెండో వాళ్ళు వేసినట్టువి బాగా కాలుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంటలేదు కాబట్టి. చూడండి బాగా రోస్ట్ అవుతున్నాయి. ఫస్ట్ సారికి ఏంటంటే ఒకరంతా ఎక్కువ సెగ వల్ల ఒకరంతా మాడినట్టుగా అనిపించినాయి. ఇప్పుడైతే నీట్గా ఉంది. కైల్లోకి వస్తే ఎండాకాలం భలే చల్లగా ఉంటుంది అనుకున్నా. ఊపిరి ఆడట్లా. చూడండి చెమటలు చూడండి ఎట్ట పట్టున్నాయి. ఇందాక మాత్రం భలే చల్లగా ఉండింది. ఉండే కొద్దీ అసలు గాలి ఆగిపోయింది. వానగానే వస్తుందేమో కానీ చుక్కలు అయితే ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. అవే ఇది మాత్రం నీట్గా వచ్చేటట్టుందయ్యా, మాడకుండా. స్మోకీ ఫ్లేవర్ ఉండదంటావు? స్మోకీ ఫ్లేవర్ ఖచ్చితంగా ఉంటుందిరా, దానికి దీనికి సంబంధంలే. కాకపోతే ఇందా మాడిపోయింది కదా, ఆ మాడు ఉండదు అంటున్నా, వాటంగా ఉంటుంది ఎవరంతా. నీట్గా గాలి ఉంటాయి. ఈ వింగ్స్ చూడరా ఎట్టున్నాయా, చూసినాయా? సన్న మంట మీద కాలుస్తున్నాయి వీటిలో మాత్రం. అవయా నేనేమో నీట్గా కాల్చిన అవయా మాడకుండా. మేము కాలలేదంటావు? మీరు కాల్చినట్టు అవి అవయా బొగ్గులా. నీదేది మంచిది. అమ్మా చూసిన కరెక్ట్గా పట్టం కూడా ఆడపడదా? ఎట్టుందా? ఎట్టున్నాయా? బాగున్నాయి. అంగట్లో పని చేస్తున్నాయి నేను ఇంతకుముందు. ఇది డాబా అంగట్లోనా? మొత్తం బార్బిక్యూ మందంతా సెటప్ పెట్టుకుని ఉన్నావా? చూసినా కనిపిస్తుందా? అట్టనాల అబ్బా అయిపోయింది నాయన. సాల్సామే మన బొగ్గులు బార్బిక్యూ అయితే ఇదే. చూడండి ఎట్టుందో. ఈరోజు ఇదే ఫుడ్. దీంట్లోకి నిమ్మకాయలు, ఎర్రగడ్డ పిండు. అఖిల్ బాయ్ ఫస్ట్ టైం రావడం వీడియోలకి. అఖిల క్యాంపింగ్. అఖిల్ బాయ్ మాకు చికెన్ కొట్టించింది. సేనన్నా టేస్ట్ చేశానన్నా. ఇచ్చుకోండి, ఇచ్చుకో అఖిల. నిమ్మకాయ ఎక్కువ. ఎర్రగడ్డ కూడా నంచుకోండి. ఎర్రగడ్డలు దానిపైన వేసుకోండిలే.
ఈ క్లైమేట్కి బొగ్గుల మీద కాల్చిన చికెన్కి అదిరిపోయింది అసలు. ఎరగడ తినేస్తున్నాడు ఈయన. ఇట్లా నువ్వు ఎత్తుకో, నీ చికెన్ నీకే పెడుతున్నాం ఈరోజు. రోజు నీ చికెన్ మేమంతా తింటున్నాం, ఈరోజు నీ చికెన్ నీకే పెడుతున్నాం. రెండోసారి అంత నీట్గానే కాల్చిన నేను, మరియు మాడకుండా. చూడు ఎట్లా తినిగిపోతుంది. బాగా ఉడికింది, అది బాగానే వర్క్ అవుతుందిరా. నీట్గా నిదానంగా చేసుకుంటే బాగా చేసుకోవచ్చు దాంతో. మళ్ళీ ఉన్నాయన్న మొక్కలు మాత్రం ఎముక కూడా నదిపోతుంది. నిమ్మకాయ తినేస్తున్నావా? ఇబ్బందిలే, బార్బిక్యూ అయితే బాగుంది. ఉడికిపోయింది మెత్తంగా వచ్చి. అభిలాష్ కూడా ఇప్పుడు వచ్చి తింటున్నాడు మా కోసం. ఇదిగోండి పూరి ఉల్లగడ్డ కుర్మా తెచ్చాడు, లాస్ట్లో తెచ్చాడు అబ్బాయి. ఇంక దాన్ని నంచుకొని తినేస్తున్నాం చాలు ఈ రోజుకి మీలు. ఒక 2 మొక్కజొన్న కంకులు అయితే బయటకు వెళ్తా ఉండే, అవి తినేసి ఇంక ప్రశాంతంగా పొరుగునేస్తాం. అదిరిపోయింది అభిలాష. అబ్బాయిలు ఇంటికాడ తినేసి పూరీలు వచ్చినారు. లెగ్ బాగుంటుందిలే, తినండి 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 ఆయన. అది ఎట్టుంది అభిలాష? సూపరా సూపరే. పూరీలు కూడా భలే ఉన్నాయిరా. థ్యాంక్స్ రా. పూరీలో కుర్మా ఇంకా బాగున్నది. బాక్స్ నిండా తెచ్చినారు, చాలా దబర్ నిండా తెచ్చుంటే బాగుండేది. ఈరోజు బర్రెలు అయితే ఏం రాలా ఇంకా, అవి కూడా టైం చూసుకొని వస్తాయి. లైట్లు ఉంటే ఎట్ట వస్తాయా? లైట్లు లైట్లు ఉంటాయి రావా? రావు. మామూలుగా దొంగ పసులు వస్తూ ఉంటాయి ఈ టైంలో. మనకు బర్రెలు వస్తే లైట్లు ఆపేస్తే కళ్ళు మెరుస్తూ ఉంటాయి, ఆ నుంచైనా కనిపించేస్తాయి ఆడ బర్రెలు ఉన్నాయని. ఈరోజు అయితే రాలా, ఈరోజు రాలా, వచ్చేటట్టు కూడా లేవు. కానీ గాలి రావట్లేదు ఈరోజు, చల్లగా ఉండాలి కదా. మంచు లైట్గా మంచు వెళ్తుంది. ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే బయట పడుకున్నారు, గాలి అయితే రావట్లా. నేను లోపలైతే పడుకునేస్తున్నా, ఎందుకంటే మంచు వస్తుంది బయట. ఇంకైతే నిద్రపోతాం. ఉదయాన్నే మీకు డ్రోన్ షాట్లు అలాగే ఉదయాన్న కొద్దిగా లొకేషన్లో చూపిస్తా. ఇంకైతే బర్రెలు అయితే రాలా. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది పోనేది టైం చెప్తా. ఈరోజు తొందరగానే అయిపోయిందిలే పని, 10:30 అయింది. ఈరోజు తొందరగానే అయిపోయింది. మామూలుగా అయితే 12, 1 గంట అవ్వాలా, 10:30కి అయిపోయింది ఈరోజు ప్రోగ్రామ్. ఇంకైతే పొడుగునేస్తున్నాం. ఇక కప్పలు అరుస్తూ ఉండే వినిపిస్తున్నాయా? పడుకునేస్తాం కప్పల సౌండ్తో, మ్యూజిక్తో ప్రశాంతంగా నిద్రపోతాం. చెమటలు అయితే పడుతున్నాయి, నాకేమన్నా నమ్ముకోలే. చూద్దాం, పడుకోవడం నేను ట్రై చేద్దాం. 5 అయింది ఫ్రెండ్స్ టైము. కప్పలు నిద్ర బాగా నీటిలో బ్యాక్ అని అరుస్తూనే ఉన్నాయి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎందుకండి టైం 5:40 అయిపోయింది. నిద్రే పట్ల బ్యాక్ అంటూనే ఉన్నాయి కప్పలు, పంది కప్పలు. ఇప్పుడు బయట చూపిస్తాం మీకు ఎట్టుంటుందో. ఇదిగండి ఇది నారు లైట్గా మంచు పడతా ఉన్నింది ఇట. ఎందుకండి ఊరికే అట్ట లైట్గా పడుతుంది మంచు. మా మామ బయటే పనుకునేసినాడు రాత్రి అంతా. మేమైతే ఇదిగో దీంట్లో పనుకున్నాం. ఎండాకాలం కూడా మంచు పడతా, ఎండాకాలం కూడా చూడండి ఎట్టుందో మన క్యాంపింగ్ టైంలో. దాంట్లో రోడ్డు మీద పోయే వాళ్ళు అందరూ విచిత్రంగా చూస్తా పోతున్నారు. రాత్రి కూడా బండ్లు చిన్నగా ఆగుతా పోయామా. నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే మా ఊరు చెరువు. ఈసారి క్యాంపింగ్ చేసినప్పుడు దాంట్లోనే చేపలు పట్టుకొని మనం బార్బిక్యూలో కాల్చుకొని తిందాం. చూద్దాం, అప్పుడు పడితే నైట్ అంతా క్యాంపింగ్ చేసి ఏడే ఆ చేపలు కాలద్దాం. నైట్ వేట కూడా బాగుంటుంది, చేపల వేట. కొరమేళ్ళు, జిలేబీలు అన్నీ పడతాయి. కానీ కొన్నిసార్లు పడ దెబ్బేసేస్తాయి. నిద్రలేపేటప్పటికి మొహం చూడండి ఎట్ట అయిపోయిందో. నిద్ర పట్ల అరుస్తూనే ఉన్నాయి కప్పలు. అవి ఎంత పెద్ద ఉన్నాయో తెలియదు, కానీ ఆ సౌండ్ ఎట్టొస్తుందంటే
అదేంది సినిమా హాల్లో వస్తుంది కదా, దాన్ని ఏమంటారా, సౌండ్ ఏమంటారా? డిటిఎస్ ఇంకోటి ఏదో ఉంటుందా, ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఏంది లిస్మూర్ కడికైతే నోరు తెరుస్తాడు. ఏంద్రా అది అజయ్? సౌండ్ డాల్బీ అట్మాస్లో వస్తుంది సౌండ్. ఇట్ట ఒకటి వస్తుంటే అట్ట ఒకటి వస్తుంటే ఆడ ఒకటి వస్తుంటే ఏడ ఒకటి వస్తుంది. అది ఫైనల్గా ఇంకైతే 2 రౌండ్ షాట్లు వేస్తా. That girl is a runner, she was born to get away. Hear that two-tone humming, headed out to the highway. I should have seen it coming through the years left in the dust. But after all the lessons learned, it would end the both of us. ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు. 200 లొకేషను. ఇది కానీ మొత్తంగా నాటేస్తే అసలు ఎట్లుంటుంది అంటే పచ్చంగా ఉంటుంది మొత్తం. ఇది మొత్తం ఊరంతా అట్టే ఉంటుంది పచ్చంగా. మా కరెంట్ ఎన్ని గంటలు మావా? 7:30 గంట. 7:30కి వచ్చుంటే ఇదిగో బోర్ కూడా వేసేసుకుంటాం. మోటార్ ఇదే మా నారు. ఇక్కడ వాటంగా లేదని ఇతోటి మట్టి కొట్టేసి ఉండేటప్పటికి ఆ పక్కన వేసుకున్నాం క్యాంపింగ్. అవి వేరే వాళ్ళ కాయలు, ఇవి అయితే మందే. ఇంక గాలి తీసేసి ఎంట తోసేద్దాం. చిన్నగా దీనైనా ఏమందరా దేని చెప్తున్నారు? సౌండ్ కూడా రాలేదా? వచ్చిందా? చిన్నగా ఫాస్ట్గా దిగిందిరా. గుడి స్కూల్ పోతుంది తుఫాన్లో. టిప్పులు వేసానారా? అన్నీ వేసినాం. నువ్వేం చూడకుండా నిప్పేసినవా? మళ్ళీ జిప్పులు వేయబడలేదు, మనం గాలి తీయాలి కదా. వచ్చేసరికి చెరువులో చేపలు పట్టి క్యాంపింగ్ చేద్దామా? ఎందుకు మా రాత్రి నిద్ర ఉండలేదు, ఏమంటలేదు, నిద్రే లేదు. మీరందరూ కొంచెం నిద్రపోయారు, మేమిద్దరం మాత్రం ప్రతి 10 నిమిషాలకు లేయడమా, చీకటి గీరుకోవడమా, మళ్ళీ పడుకోవడం. నాకు ఏడ భయం వేస్తుంది అంటే బండ్లు ఆగుతా ఉన్నాయి, సర్రని వచ్చి ఆగి మళ్ళీ పోతున్నాయి. ఏడ బైక్లు ఏం రాలేదు కానీ టాటా ఇస్తారు, పెద్ద బండ్లు పోతా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా మన క్యాంపింగ్ అయితే ఇట్లా జరిగింది. ఒక్క పశువులు కూడా రాలేదు, మనం ఉన్నామని భయపడేయాము. నార్లలో ఈ రోజు ఈ రోజంతా ఈ నార్లు గల ప్రశాంతంగా పడుకుంటారు, ఎందుకంటే మనం కాపలా ఉండే కాబట్టి ఎట్టా ఉండరు అని చెప్పి రోజు వచ్చి వాళ్ళు 10 గంటలకి 12 గంటలకి అట్లా చూసుకుంటా ఉంటారు. ఈ రోజు అయితే చెప్పేసాం ఎవరు రాబలేదు, మేము ఉన్నామని. వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయింటారు, మేము మాత్రం నిద్ర లేదు. ఇంటికి పోయి నిద్రపోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలిసిపోదాం. బాయ్ బాయ్.